ఆ దేవుడే రాసినది చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం. బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం పరలోకము నుండి పంపబడినది. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నీకు వేలాది వందనాలైనా, నీకే ఘనత నీకే మహిమ చెల్లిస్తున్నాం. మా కన్న తండ్రి, నిన్నటి దినాన అనేక సంగతులు మాకు తెలియచేసావు. ఈరోజు కూడా నాయన నీ బిడ్డలు నీ సన్నిధానానికి చేరిండు నాయన. నీ మాటలు విని ఈ 66 గ్రంథాల యొక్క లోతైన మర్మాలు తెలుసుకొని భూమి మీద బ్రతకాలి నీ ఆశతో నీ సన్నిధానానికి చేరిన ప్రతి బిడ్డను మీ పాదాల చెంతకి సమర్పిస్తున్న కేవలం వినివారే కాకుండా విని అది గ్రహించి క్రియల్లో ధన్యులయ్యే విధంగా సహాయం చేయని వచ్చే బిడ్డలు త్వరగా వచ్చుటకు కృప చూపించండి తండ్రి. నీ వాక్య పరిచర్యకు వస్తున్న ఆత్మ సంసిద్ధంగా ఉంది తండ్రి. నా శరీరాన్ని వాడుకొని 66 గ్రంథాలు వివరించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేసి అర్థం కాని బిడ్డలకు అర్థమయ్యే విధంగా జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, ఓపికని దయచేయమని మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వలన ఆరిపోతున్న ఆత్మదీపాలను వాక్యమై వెలిగించిన క్రీస్తు. ఆరిపోతున్న ఆత్మదీపాలను వాక్యమై వెలిగిస్తున్న క్రీస్తు. ఆలోచన చేద్దాం దేవుని వాళ్ళరా. మరి రెండో భాగం నిన్న ఎంతమందికి మరి అర్థమైందో? వాక్యం, ఈ వాక్యం ప్రతి మనిషిని నిలబెట్టేస్తుందండి. ఎవరు తప్పు చేసినా, భూమి మీద ఎవరు తప్పు చేసినా వాక్యానుసారంగా బ్రతికిన వారికి ఏ ప్రాబ్లం లేదు. వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికిన వారిని మాత్రమే నిలబెడుతుంది. ఎందుకంటే ఈ వాక్యానికి ఎంత పవర్ ఉందో ఈరోజు ఇంకా చాలా వాక్యాలు మనం చూద్దాం. ఎందుకంటే ఈ వాక్యం 66 గ్రంథాలు ఎన్నో ఆత్మలను పాతాళం నుంచి బయటికి తీసింది. ఈ వాక్యం ఎంతోమందిని ప్రవక్తల్ని చేసింది. ఎంతోమంది ఘోరాతి ఘోరమైన కరుడు కట్టిన హృదయాలను కూడా, బండలాంటి హృదయాలను కూడా ఈ వాక్యము మాంసపు గుండగా మార్చింది. ఈ వాక్యానికి అంత శక్తి ఉందండి. ఈ వాక్యం ఎవరు? క్రీస్తు. వాక్యమై వచ్చిన క్రీస్తు. మరి ఆ వాక్యానికి అంత ఎలా పవర్ వచ్చింది అంటే, ఇది ఎవరి వాక్యం? ఇది దేవుని వాక్యం. మనుషులు రాసిండ్రు, కానీ మనుష్యుల యొక్క వెనకుండి పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి 66 గ్రంథాలు రాయబడినాయి. అవే ఇలా మనం చదువుకుంటున్నాం. ఆ వాక్యాలే మన జీవితాలని మారుస్తున్నాయి. దేవుని వల్లరా మరి ఆరిపోతున్న దీపాలు, మరి ఎంతమంది ఆత్మను కాపాడుకుంటున్నారో, చివరి దశలో ఎవరున్నారు, ముందంచెలు ఎవరున్నారు, రన్నింగ్ రేసులో ఎవరున్నారు, మీ కెపాసిటీకే వదిలేస్తున్నాం. అర్థమైందా? గుండె లోతులోకి పోయి నీ తొంగి చూడను కదా. కీర్తన గ్రంథం 141:5 చూడండి. కీర్తన గ్రంథం 141:5 మనం చూసినట్లయితే, నీతిమంతులు నన్ను కొట్టుట ఏందంట? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ఎందుకు గద్దిస్తున్నారు అంటే, ఆత్మలో ఎక్కడ ఆరిపోతుందో మన పిల్లల్ని చూసి, అరే ఎంతకాలం ఇంకా మా మీద ఆధారపడి బతుకుతావు, 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఇంకా ఆధారపడతావా, ఏం పని చేయకుండా ఉంటావా అంటారా లేదా? గత 10 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నారు కదా. మరి ఇంకా దేవుని కొరకు బ్రతకకపోతే, ఈ చివరి దశలో మన ఆత్మ ఆరిపోతుంటే, మరి ఆరిపోతున్న ఆత్మలను వెలిగించడానికి ప్రతి వారము ఖండించి గద్దించి బుద్ధి చెప్పాలి. ఆ ఖండించే వెనక ప్రేమతత్వం ఉంది. ఎందుకంటే ఒక బోధకుని మాట వింటే నీకేమైతుందటమ్మా? చదువు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అట. తైలాభిషేకం. సామెతల 5 కొన్ని మాటలు మనం చూసుకొని ఆ పాఠంలోకి వెళ్దాం. దేవుని వల్లరా, వాక్యంని గ్రహించి ఇది నాకే, దేవుడు ఒక సేవకుడు ద్వారా నన్ను హెచ్చరికలు చేస్తున్నాడు, మా బలహీనతలు బట్టే దేవుడు ఒక సేవకుడు ద్వారా వాక్యాలని హెచ్చరికలు చేసి ఖండించి గద్దించి
బుద్ధి చెప్తారు. మన తల్లిదండ్రులు కేవలం సమాధి వరకే. ఈ సేవకుడు నిత్య జీవం ఎలా వెళ్ళాలి, ఎక్కడ తప్పిపోతారో అని ఖండించడం, ఇది ఆత్మబోధ. అర్థమవుతుందా? చదవమ్మా సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12-13. అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపును ఎట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. ఎందుకు? ఒక గంట మీరు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఆ గంటలో మీరు ఖచ్చితంగా నిద్ర వచ్చినా, ఎన్నో ఆలోచనలు వచ్చిన వాక్యం వైపు మీరు చూడండి. ఆ వాక్యమే మన బ్రతుకు, ఆ వాక్యమే నీ జీవితాన్ని మారుస్తుంది, ఆ వాక్యమే నీ ఆత్మను పాతాల నుంచి తప్పించేది. ఆ వాక్యం ఎంత పవర్ఫుల్లో తెలుసా? బండలాంటి హృదయాన్ని గారు మార్చే వాక్యము. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం ఒకసారి మీరు పరిశీలన చేసి ఇక్కడ వాక్యం ఏమంటుందో చూడండి. దేవుని వల్లరా, నా మాట అగ్ని వంటిది కాదా? ఏ మాట? నా మాట కాదు. నా మాటకేముందండి? ఈ మాట. ఏ మాట? యెహోవా మాట. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? వంటిదంట ఈ వాక్యం. మన హృదయాలు బండలాగా మారిపోయినా వీడు మారడు, వీడు వేస్ట్ అన్న వాళ్ళనే మారుస్తుంది ఈ వాక్యం. అర్థమవుతుందా అండి? అంత పవర్ఫుల్ వాక్యం అండి. కరెక్ట్ వాక్యం బండ లాంటి హృదయంలోకి లోపలికి పోవాలంటే కరెక్ట్గా వాక్యాన్ని దించాలి, దించటోళ్ళు కావాలి. అర్థమవుతుందా? కొంతమంది ఏం చేస్తున్నారు, నేను యుద్ధానికి పోతున్నాను, ఏం చేస్తున్నారు? కత్తి గాలిలో తిప్పుతున్నారు. సరైన అపవాది తలకాయ మెడక మీద తలకాయ తెగుతలే, గాలిలో తిప్పి నీ యుద్ధం చేసి వచ్చినట్టే నడుస్తుందా? చెప్పండి. యుద్ధం ఎలా చేయాలి? అప్పవాది తల చితక కొట్టాలో, తల ఎగిరిపోవాలో కొడితే. వాక్యము, ఇప్పుడు నేను వాక్యం విడుదల చేస్తున్నా, మీరు ఆ వాక్యాన్ని స్వీకరించి హృదయంలో భద్రపరచుకోవాలంటే ఫస్ట్ మీరు వాక్యానుసారంగా ఉండాలి, వాక్యానుసారంగా లోబడాలి. అప్పుడే నీ వాక్యం, దేవుని వాక్యం నీ హృదయంలోకి వస్తుంది. అర్థమవుతుందా? ఏం చేస్తుంది అంటే ఈ వాక్యం? నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అని చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా ఎజికేల్ గ్రంథం 36వ అధ్యాయం, ఎజికేల్ గ్రంథం 36వ అధ్యాయం 26-27 వచనం. నూతన హృదయం నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను, మనకిచ్చెను. నూతన స్వభావము మీకు కలగజేసెను. రాతి గుండె, మనందరిది రాతి గుండెని చేసింది ఎవరు? అపవాది. మనం అమాయకులమండి. నేను ఏం చదువుకున్నాం నిన్న? ఆటోమేటిక్గా స్వభావం హృదయంలోకి వచ్చేస్తుందంట. మూర్ఖత్వం ఎలా వస్తుంది? చిన్ననాటి నుంచే స్వాభావికంగా వచ్చేస్తుందంట. పిలవకపోయిన అపవాది మన హృదయంలోకి వచ్చేసి గూడు కట్టుకుంటున్నాడు. దానికి కావాల్సింది నరుల వాసన. ఎక్కడెక్కడ ఏ అడవి ప్రాంతంలో ఉన్న ఏ మనిషిని కూడా వదలదు. వాక్యం లేని వాళ్ళని. వాక్యం ఉండాలి. వాక్యం ఉంటే అపవాది నేను టచ్ కూడా చేయదు. వాక్యం లేదా కథం నేను వచ్చి కూర్చుంటుంది. ఇక అది కట్టుకుంటుంది, ఆడుకుంటుంది, ఫుట్బాల్ ఆడుకుంటుంది. దానికి చోటు ఇచ్చినవా కథం. అందుకే వాక్యం మన ఆత్మకు దీపం ఏందంట? వాక్యమే. ఆ వాక్యం ప్రతిరోజు వెలిగించబడాలి. ప్రతిరోజు వాక్యం చదవాలి, వారం వినాలి, గ్రహించాలి. ఆ వాక్యానికి తగ్గట్టు క్రియలు చేస్తుంటే మన ఆత్మ ఎప్పటికీ ఆరిపోదు, లేకపోతే ఆరిపోతుంది. ఇది కన్ఫామ్. అర్థమవుతుందా? దేవుని వాళ్ళ ఇక్కడ చూడండి, ఏమంటున్నాడు ఇక్కడ? రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. మాంసము గుండెని ఇస్తాడట. నా ఆత్మను మీ అందుంచి, నా దేవుని ఆత్మను మన యందు ఉంచి, నా కట్టడను అనుసరించి వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. ఎంత మంచి దేవుడు అండి. భూమి మీదకి తీసుకొచ్చింది ఆయన్నే. ఆయన కోసం బ్రతకాలని ఎన్నో కలలు కన్నాడు. అయ్యో బిడ్డలు తప్పిపోయిర్రే, నా పిల్లలు కదా. మళ్ళా బయటకు వచ్చిన, మళ్ళా అపవాది ఎన్ని విధాలుగా శోధించిన, మళ్ళా ప్రవక్తల ద్వారా, ఆయా కాలంలో బోధకుల ద్వారా ఎలాగనన్నా నా పిల్లల్ని కాపాడాలి, హక్కున చేర్చుకోవాలి. వాళ్ళకి ఎవరు దిక్కెవరు? చేసిన వాడే వదిలేసే పరిస్థితి ఏంటమ్మా? మన మీద అంత ప్రేమ పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన స్వరూపంలో మనం ఉన్నాం.
ఇప్పుడు మన పిల్లల్ని కూడా ఎంత కోపం వచ్చినా చీగా నువ్వు బ్రతకోరా నువ్వు వేస్ట్ అని ఎలగొట్టేసినా ఒక వారం 10 రోజులు రాగానే మళ్ళా కొడుకు మీద బిడ్డ మీద గుంజుతుంటుంది. అయ్యో నేను తప్పు చేశానే, అయ్యో అన్ననా, అయ్యో అనుకుంటా బాధపడతాం. దేవుడు కూడా ఏదేమి తోటలో తప్పు చేసినాం, అయ్యో ఇంత ప్రకృతి చేసి ఏదేమి తోటలో తప్పు చేసి నా పిల్లల్ని గంటేసిన ఏదేమి తోట బూజు పడిపోతుంది, అయ్యో ఎట్లా, ఈ ఆస్తి అంతా అనుభవించే దిక్కెవరు? దేవుడు బాధపడతాడు, మీరు కూడా బాధపడతారు. మీకో న్యాయం దేవునికో న్యాయమా? మీకు న్యాయం అయినప్పుడు దేవునికో న్యాయమే. అప్పుడప్పుడు అలాగ తప్పిపోయిన వాళ్ళని ఒక్కటి నెత్తి మీద ఒక్కటి వేస్తే నీకేమైనా ప్రాబ్లమా? చెప్పండి. ఆయన ఇష్టం కదా, ఆయన పెట్టిన దీపం కదా, ఆర్పియచ్చు ముట్టియచ్చు. మళ్ళీ ఒకసారి చూద్దాం నిన్న వాక్యం ఏమన్నది. సామెతల గ్రంథం 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నీ ఏం చేస్తుందట? అంతరంగంలో అన్నిటినీ ఎక్కడి నుంచి శిరస్సు నుంచి అరికాళ్ళ వరకు మూడు లోపలికి వెళ్ళిపోతుంది వాక్యం. ఆత్మ మన శరీర అవయవాలలో ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ నరాల కాంచి అరుగు, అందుకే శిరస్సు నుంచి అరికాళ్ళ వరకు ఈ ఆత్మ ఎలా శోధిస్తుందట? ఇప్పుడు చూడండి, హృదయం అని అంటాం కదా. హృదయం అనేది ఏంటిదండి? ఆత్మకు ఆలయం. ఇప్పుడు హృదయం అనేది చాలామంది ఏం చేస్తున్నారు, హృదయం అనేది నేను ఇలా చూపించిన కదా, హృదయం అనేది ఇక్కడ కాదు, ఇది గుండె స్థానం. హృదయం అనేది ఇక్కడ ఉంటుంది అనుకుంటా, అందుకే లవ్ షేప్లో పెడుతున్నారు పిచ్చోలు. కాదు, హృదయం అనేది శిరస్సు నుంచి అరికాల వరకు. ఏంటంట? శిరస్సు నుంచి అరికాల వరకు. అదే కదా చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటుండు? యెహోవా పెట్టిన దీపం. దీపం అంటే ఆత్మ దీపం. అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా శోధిస్తుందట? అంతరంగములన్నీ శోధించును. ఏంటంట? అంతరంగములు అంటే శిరస్సు నుంచి అరికాల వరకు శోధిస్తుంది. ఎలా శోధిస్తుందట? వాక్యం. ఇప్పుడు దేవుడిది కలుగునుగా కలిగిందా లేదా? సృష్టిలో అన్ని మాట వల్ల కలిగజేసిండు. మరి మన శరీర అవయవాలకు వాక్యం ఏం చెప్తుంది? ఒకసారి మనం ఎన్నోసార్లు చదువు, ఒకసారి టచ్ చేద్దాం. హెబ్రీయులు రాసిన 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులు రాసిన 4వ అధ్యాయం 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను. అంటున్నాడు. వాక్యం దేంతో పోలుస్తున్నాడు? ఖడ్గం ఎలా దూసుకుపోతుందట? ఖడ్గం కంటే, బుల్లెట్ కంటే చాలా పవర్ఫుల్ వాక్యం అండి. మనిషిని మార్చే వాక్యమా. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను. ప్రాణాత్మలు అంటే శిరస్సు నుంచి అరికాళ్ళ వరకు ఎక్కడెక్కడ అపవాది ఉన్నదో చూడండి. మనం చిన్న చిన్న ప్రార్థనలు ఎలా చేస్తామండి? చావైన పాపాలు, ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయే పాపాలు మనం ఒప్పుకోం. చిన్నవి మనకి నచ్చే పాపాలను ఒప్పుకుంటాం. అసలు నచ్చని పాపాలు హృదయంలో ఉంటాయి, గూడు కట్టుకుంటే ఎక్కడో మూలుగులో ఉంటాయి, అరికాల్లో ఉంటే. అవి బయటికి రావాలంటే వాక్యం పంపించాలి. వాక్యం హృదయపూర్వకంగా పంపించాలి. ఎందుకంటే ఆ అపవాది క్రియలు హృదయపూర్వకంగా మన హృదయంలో తెచ్చుకున్నాం కాబట్టి అవి వదలలేకపోతున్నాం. మనల్ని కాదని అపవాది మనకి ఎంటర్ కాదు, మనమే ద్వారాలు తెరిస్తే వాడచ్చు కూర్చుంటున్నాడు. అర్థమవుతుందా అండి? నువ్వు హృదయం తెరవకపోతే నేను ఎలాగైనా తెరిచేటట్టుగా వాడు ఎలా వాడుకుంటాడు? చూపులను వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనం చూడండి ఒకసారి. అలా ఇంట్లోకి వద్దాం. దేహమునకు దీపము, దేహానికి దీపము కన్నే గనుక. అంటే మీ అవయవాలలో ఆ పాపము ఎంటర్ ఎలాగైతుందట? కన్నుల ద్వారా అవుతుందట. ఏదేమి తోటలు ఏం చేసింది? ఆ ఆది తల్లిదండ్రులకి కళ్ళే లేకుండా, అసలు దేవుడు అనుకున్న కళ్ళు పెట్టకపోతే ఈ పండు జోలికి పోకపోదురు కదా అని అనుకుండొచ్చు దేవుడు కదా. ఏం చేసింది? కళ్ళ ద్వారా శోధించింది కదా. చూచిన వెంటనే ఎలాగ అవపడ్డది అపవాదికి? ఎలాగ అవపడ్డదమ్మా? 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదని, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని. ఎలాగ బలహీనంగా అయిపోయింది? అపవాది ఎలా చూపించింది? అందంగా చూపించింది. అపవాది మాటలకి శరీరం మనల్ని మోసం చేస్తుంది.
శరీర కోరికలన్నీ తీర్చేసుకొని చివరి వరకు ముసలి ప్రాణం అయ్యేంత వరకు కోరికలు తీసుకొని చివరికి నీ ప్రాణము ఆత్మను శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయే టైంలో అపవాది వదిలేసేది. అప్పుడు నువ్వు పోయి పాతాళంలో పడతావు. అప్పటిదాకా నిన్ను వదలేదు అది. మన జీవితం కూడా చూడండి, హ్యాపీగా అన్ని ఫ్రీ అనేది లాస్ట్కి ఏం చేసింది? అందరిని తీసుకుపోయి అది ఎక్కడికి పోతుందో అక్కడికి అందరిని తీసుకుపోయింది. ఇక ఇంకేం చేస్తావు? బయట పడతావా? ఇంక అందులోకించి బయట వాళ్ళ జైల్లో పోయినా కానీ మనం బయటపడవచ్చు. కానీ దాని వలలో పడినమా ఇంకా నిన్ను బయటికి తీసే నాదుడే లేదు. భూమి మీదనే నీకు అవకాశం, భూమి మీదనే మనకు అవకాశం. ఇప్పుడు చదువమ్మా. ప్రాణాత్మలను కీళ్లను మూలుగు ఎక్కడుందమ్మా? మూలుగు అంటే ఎక్కడ? వాక్యం ఎక్కడికి వెళ్తుందట? మూలుగులు అంటే ఎక్కడ? అక్కడ ఉంటుంది దెయ్యం. అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది, నిన్ను పాపంలో ప్రేరేపించి దానికి అక్కడ. మనమేమో ఎక్కడ? హృదయం ఇక్కడ ఇక్కడనే హృదయం ఇక్కడ ఉంది దేవుని స్థానం అని నువ్వు అనుకుంటావు. అది ఎక్కడుంది? ఆడుంటుంది. అక్కడికి పంపించాలి వాక్యం. ఏడ పంపిస్తావు నువ్వు? హృదయమే మూసేసుకున్నావు. దయ్యం హృదయంతో మొత్తం టోటల్ మూసేసింది. ఇంకా వాక్యం హృదయంలోకి ఎప్పుడు పోతుంది? నీ ఆత్మదీపం ఎప్పుడు వెలిగించుకుంటావు? లేదు. దీనివల్ల ప్రతి ఆదివారం వస్తావు, భలే వింటావు, కొంగేసుకొని వింటావు, హృదయం మూసుకుంటావు. ఎన్ని వాక్యాలు చెప్పినా హృదయాలకు వాక్యం వెళ్ళదా? మళ్ళీ ఏది ఎక్కుతుంది? మళ్ళీ చూడండి, నీకు ఇష్టమైన సినిమాలు కానీ సీరియల్ కానీ యూట్యూబ్లు కానీ మళ్ళీ హృదయం మెల్లగా తెరుచుకుంటుంది. సినిమా లాగా టైంకి వాక్యం అనగా మళ్ళీ మూసేసుకుంటుంది. ఎందుకంటే దానికి ఇష్టం లేదు. వాక్యం అంటే భయం, వాక్యం అంటే నచ్చదు. ఎవరి వల్ల బ్రతుకుతున్నాం? దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసు. ఒక మాట స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇజ్రాయేలీలకి. ఇర్మియా ప్రవక్తతో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఒకసారి చూడండి దేవుని వాళ్ళరా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31-32 చూడండి. దేవుడండి ఎంత బాధపడుతున్నాడండి. ఇలా నీకు బాధ వస్తే నీ భార్య నీ పిల్లలతో చెప్పుకుంటూ, కన్న తండ్రి మన వల్ల బాధ వచ్చింది ఆయనకి. ఆ బాధకి ఎవరు చెప్పుకోవాలి? ఈ తరము వారులారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలనైతినా, నేను అరణ్యముగా అయితినా, ఒక అడవిగా అయిపోయినా. ఏం చేశాను నేను? ఒక భయంకరమైన ఇనుప కొలిమిలో నుంచి బయటికి తీశాను. వాళ్ళు అడగక ముందే అన్నీ మీకు ఇచ్చాను. నేను ఏం చేశాను? మీకు ఏమైనా అన్యాయం చేశానా? మిమ్మల్ని బాధ పెట్టానా? నా రెక్కల నీడలో మిమ్మల్ని అందరినీ ఏ బాధ లేకుండా అరణ్యంలో ఏం దొరుకుతాయమ్మా? ఏమన్నా దొరుకుతాయా చెప్పండి? సిటీ అని ఎందుకు ఎక్కువ వస్తున్నాయండి? ఊర్లలో ఏమో దొరకవు, అందుకే ఎక్కువ సిటీలో అన్నీ దొరుకుతాయి. అరణ్యంలో ఏం దొరుకుతాయమ్మా? ఆ కాలంలో ఏం దొరుకుతాయి? అడుగడుగున పులులు, సింహాలు, ఎన్ని ఉంటాయండి క్రూర మృగాలు. ఆ మధ్యలో ఆ కన్న తండ్రి ఏ అపాయం రాకుండా, ఏ తెగులు రాకుండా, చెప్పులు అరగకుండా, బట్టలు చినగకుండా, ఎండ కొడుతూ మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే, మన్నాను దేవదూతలు తినే మన్నాను కురిపించి ఆ కన్న తండ్రి ఏ అపాయం లేకుండా అనుక్షణం అయ్యో నా బిడ్డలని ఎలాగ మోసుకుంటూ మనల్ని నడిపిస్తుంటే ఆ విలువ మనకు తెలుస్తలే. ఇలా మన తల్లిదండ్రులు చూడండి, తల్లిదండ్రుల మీద పిల్లలు ఆధారపడినంత కాలము మనం ఎలా ఉంటామండి? సడల తల్లో తండ్రో చచ్చిపోయిన అనుకో, అప్పుడు ఉంటుంది ఆట. అయ్యో. ఇక నెక్స్ట్ నువ్వేం చేయాలి? ఏ తల్లి అయితే నీకు పని చేసిందో నువ్వే తొంతగా చేసుకొని బతకాలి. అప్పుడు ఆ విలువలు మనకు తెలియదు. తండ్రి కూడా దేవుడు కూడా అరణ్యంలో నడిపిస్తుంటే ఎవరికి అర్థం కావట్లే ఆయన వేద. ఇక్కడ ఏమంటున్నాడమ్మా? ఇశ్రాయేలునకు అరణ్యము వలనైతినా, గాఢాంధకార దేశము వలనైతినా, మేము స్వేచ్ఛగా తిరుగులాడువారమైతిమి. ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు? ఎంత బాధ అండి, ఎంత బాధ. వాక్యం అంట. 32 చదవమ్మా. కన్యక తన ఆభరణములను మరచున పెళ్ళి ఉందనుకోండి. ఇప్పుడు పెళ్ళి ఉందనుకోండి, ఆడవాళ్ళకి ముందు ఏం చేస్తారమ్మా? పెళ్ళి 2 నెలలకు ముందే వామ్మో ఆ షాపింగ్లు ఎలా ఉంటాయమ్మా? పెళ్ళి వస్తుందంటే ఆభరణాలు మరవరట.
ఏంటంటే ఏమంటున్నాడు ఇక్కడ? కన్యక తన ఆభరణములను మరచునా, పెళ్లి కుమారి తన వడ్డానమును మరచునా, నా ప్రజలు. ఇక్కడ చూడండి, ఎందుకు వాళ్ళను పోలుస్తూ, ఎంత బాధ అండి, ఎంత బాధ చెప్పండి. నా ప్రజలు లెక్కలేనన్ని దినములు అన్నట, లెక్కనే లేదట, లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయిరి. ఎంత బాధ అండి, ఎంత బాధ. ఎవరు చెప్పుకుంటాడు ఆ బాధ? కదా మనమే కదా, మీరే అర్థం చేసుకోవాలి కదా. ఇక్కడ చుట్టుపక్కల సుమారుగా ఎంతో మందికి సువార్త చెప్పాం. ఆ సువార్త చెప్పంగా వాళ్ళందరికీ చెప్పంగా మీరు ఫిల్టర్ అయ్యి దేవుని సన్నిధికి మిమ్మల్ని కూర్చోబెట్టాడు, మిమ్మల్ని ఆకర్షించుకున్నాడు. అర్థమవుతుందా? ఇజ్రాయేలీని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? ఇజ్రాయిల్ జాతిని ఎందుకు ఎన్నుకున్నాడు? వేరే వాళ్ళు లేరా? ఆయన ఎన్నుకున్నాడు. ఆయన వాళ్ళని ఎన్నుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు కొట్టిండు, బాధ పెట్టిండు, అన్ని విధాలుగా పెట్టిండు, మళ్ళా కాపాడి. మీ ఆత్మదీపము ఆరిపోతుంది. ఎలా ఆరిపోతుంది తెలుసా? చూస్తారా ఒకసారి? సామెతల గ్రంథం 24:20 వచనం. సామెతల గ్రంథం 24:20 వచనము. దుర్జనుకి ముందు గతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. ఆరిపోతుంది, భక్తిహీనుల దీపం ఆరిపోతుంది. ఎలాగ ఆరిపోతుందట? అటాక్. అప్పుడప్పుడు అంటుంటా అటాక్. ఎలాంటి టాక్ అట? పశ్చాత్తాప పడే అవకాశం కూడా దేవుడు ఇవ్వడండి. అర్థమవుతుందా? నువ్వు దేవుని సన్నిధిలో ఉండి దేవుని కొరకు బ్రతుకుతే వారం 10లో టైం ఇస్తాడు. అర్థమవుతుందా దేవుని వాళ్ళారా? నిజంగా మీరు ఆత్మ పరిచయం, చాలా మందికి హార్ట్ అటాక్లు ఎందుకు వస్తాయి తెలుసా? అది 22వ వచనం చదువు. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించెను. టక్ ఇంక అంతే, గుండె టక్ ఆగిపోవడమే. ఎందుకు? దీపము ఆరిపోయింది. ఎంతమంది మన కళ్ళం కూడా బాడీ బిల్డర్లు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతలేరు? ఇలా నిజంగా ఇంకా ప్రాణం ఉందంటే ఎవరి వల్ల? మరి ఆయన వల్ల బ్రతుకుతున్నాం. కానీ మరి హీరోలాగా ఫోజు కొడితే, ఒక ప్రార్థన అనేవంగా మోకరించవు, కన్నీరు గార్చవు, ఫోజులు పెడితే దేవుడు దిగుతాడా? ఆయన కోపం వచ్చింది అనుకో, ఆయన ఒక ఫోజు పెడతాడు మనకి, మెడక మీద తలకాయ ఉండదు. అవసరమా చెప్పండి? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు భక్తితో, ఇది భయంకరమైన ప్రమాదమైన లోకం. ఈ లోకం ఎంతో మందిని చంపింది. ఆత్మానుసారంగా బ్రతికిన వాడిని ఏ ఒక్కరిని కూడా భూమి మీద బ్రతకనీయలే అపవాది. అర్థమవుతుందా దేవుని వల్ల? చాలా జాగ్రత్త. అందుకే మీ ఆత్మదీపం ఎలా ఆరిపోతుందో తెలుసా? వాడి శరీర కోరికలను పెంచుతున్నాడు, శరీరానుసారంగా పెంచుతున్నాడు. మీరు అమాయకులు. మీలో ఉన్న లోపట ఉన్న ఆత్మ చాలా పవర్ఫుల్ ఆత్మ. ఈ లోకంలో ఉన్న ఆత్మ కంటే మనలో ఉన్న ఆత్మ చాలా గొప్పది. అలాంటి ఆత్మను వాడు ఏం చేస్తుంది తెలుసా? చిన్న ఆశల ద్వారా నిన్ను పడేస్తున్నాడు, ఆశల వలలో పెట్టేస్తున్నాడు. ఈ శరీరానికి ఆశలన్నీ చూపిస్తున్నాడు, ఆత్మను మాయం చేస్తున్నాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని వాళ్ళారా. మీ ఆత్మదీపం భూమి మీద ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంచుకోవాలి. యేసు 2వ రాకడకల్లా ఆత్మదీపం ఆరిపోవద్దు, ఆత్మక్రియలు ఆరిపోవద్దు. అపవాది ఆత్మక్రియలు ఆర్పేస్తుంటాడు వాడు. నీళ్ళను నేను బ్రతకనీయడు. ఎందుకంటే దానిని కాదని ఆ పరలోకం ఎక్కిపోతానికి దానికి పగ. దానికి దక్కని ఆ పరలోకం ఈ భూమి మీద ఎవరికి కూడా దక్కనీయకుండా చేయాలనే దాని టార్గెట్. అందుకే ప్రతిరోజు ముందుగా నీ ఆత్మక్రియలను ఆర్పేసినావు అనుకో, ఆటోమేటిక్గా దేవుడే ఆత్మను తీసేస్తాడు. అదే కదా చాలా జరిగిన సంఘటనలు అండి. కొన్ని చూస్తారా మీరు? చూడండి దేవుని వాళ్ళరా. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం చూడండి దేవుని వాళ్ళరా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనానికి ముందు గర్వము నడుచును. అంటే గర్వము, అహంకారం ఎవరి లక్షణాలు ఇవి? అపవాది. ఇప్పుడు డబ్బు కానీ కొన్ని విధాలుగా మన రక్త సంబంధాలకి లేని మనకి సడలు వచ్చినాయి అనుకో, ఎలా ఉంటుందమ్మా మనకి చెప్పండి? ఒక విధమైన వాడు ఇక మనుషుల్ని కేర్ చేయనీయడు. నీ శరీరాన్ని అవకతవకలు చేసేసి ఇక డబ్బు ఉంది కదా అని మెల్లమెల్ల లేని గర్వం, అహంకారం ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. ఇవన్నీ లక్షణాలు ఎవరు అంటే, నీ గర్వము అహంకారం వస్తుందంటే నీ పతనం దగ్గర పడుతున్నట్టే. డబ్బు ఎంత వచ్చినా వచ్చేది వస్తున్న దాని వైపును చూడదు. ఆ డబ్బుని కాళ్ళ కిందనే తొక్కి పట్టాలి. దానికి అవకాశం ఇచ్చి నెత్తి మీద కూర్చోబెట్టినవా ఇక్కడి నుంచి కింది దాకా తొక్కేసిందంటే పతనం అయిపోతావు. ఇలా ఎంతోమంది జీవితాలు డబ్బుని నమ్ముకున్న వాళ్ళు అడ్రస్ లేరు.
మన అవసరానికి వాడుకోవాలి, అంతే కానీ దాన్ని నెత్తి మీద పెట్టుకొని నువ్వు పూజించినవా మన జీవితం కథం. ఇక్కడ ఏమంటున్నాడు, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. పాపం వాళ్ళేమో అరే వీడు ఇట్లా మారిపోయిండు అట్లా మారిపోయిండు అనగానే వ్యక్తులు చూపిస్తున్నది, కానీ వ్యక్తి వెనక ఒక శక్తి, ఆ శక్తి ఆవరిస్తేనే మనుషులు అట్లా తయారవుతారు. అర్థమవుతుందా దేవుని వల్ల? ఇంకో కొన్ని మాటలు మనం ఆలోచిస్తే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 21 నుంచి 25 వరకు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చదవండి అమ్మా. ఇది ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21 నుంచి. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని కేవలము నిక్కమైన ఎలా నాటినంట, మంచి ద్రాక్షరసం. అంటే మన పొలంలో ఎలాంటి మంచి విత్తనాలు వేస్తాం కదమ్మా, మంచి విత్తనాలు పెట్టి మంచి పంట కోయాలని. మనం కూడా మంచి జాబు కానీ మంచి కూరగాయలు మంచి 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 అన్ని మంచి కదా, అన్ని మంచియే కావాలి. మరి నీకే నువ్వు చెడుగా బ్రతుకుతున్న వానికే, వాక్యానుసారంగా లేని వానికే నీకు మంచి కావాలన్నప్పుడు మరి దేవుడు చెడులో నుంచి మంచి కోరడా? ఆయన మంచి జీవితం ఇయ్యవా? నువ్వు ఒక్కరోజన్నా ఆయన పరిశుద్ధంగా నువ్వు అవపడవా? ఆ పరిశుద్ధ జీవితం కావాలి ఆయనకి, నీ మురికి జీవితం అవసరం లేదు. అందుకే ఇక్కడ ఏమంటుంది చూడండి, శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని కేవలము నిక్కమైన విత్తనముల వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానం అయితివి. భ్రష్ట సంతానం అంటున్నాడు. ఇంకా నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరొకవలే నాకు కనబడు. అసలు ఎవరికి అవపడద్దట? విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరొకవలే నాకు కనబడు. మరక, పాపపు మరకుంది. ఆ మరక ఏం చేసేదట? వాక్యం హృదయంలోకి వచ్చేసింది అనుకో, క్లీన్ చేసేస్తుంది. శిరస్సు నుంచి అది కారు వరకు స్కాన్ చేసేస్తుంది. స్కాన్ చేయడానికి, ప్రభువా నన్ను మార్చు ప్రభువా, నాపై దయచూపు ప్రభువా, నేను పాపిని ప్రభువా అనగానే వాక్యం అని యేసుక్రీస్తుని హృదయంలోకి వచ్చి ఎక్కడెక్కడ వీడి ఈ పాపపు బీజం ఎక్కడుందా అని వాక్యం స్కాన్ చేస్తుందా లేదా? ఎక్కడికి? మూలుగులోకి స్కాన్ చేసుకుని ఆడ పట్టి బయటికి తాగుతుంది. అప్పుడు నువ్వేమైపోతావు? ఫ్రెష్గా అయిపోతావు. అది వాక్యం హృదయంలో లేక నువ్వు ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా హృదయంలో మార్పు రాకపోతే, మారు మనసు పొందకపోతే టైం వేస్ట్ దేవుని వాళ్ళరా. నీ ఆత్మదీపం ఆరిపోకుండా చాలా జాగ్రత్త పడండి. అన్నిటికంటే ముఖ్యంగా ఏం కావాలో తెలుసా? అన్నిటికంటే మన జీవితానికి అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు కోరుతుంది ఏందా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. అన్నిటికంటే ఇది చాలా ముఖ్యంగా హెడ్డింగ్ పెట్టుకోండి. మీ కుటుంబంలో ఒక పెద్దగా రాసి పెట్టుకొని, వాక్యం రాసి పెట్టుకోండి. ఇట్లా డోర్ దియ్యంగానే అది అవపడాలి. అమ్మో నా హృదయంలో ఏమన్నా ఉన్నదేమో అని పశ్చాత్తాపడేటట్టు రావాలి. ఇక్కడ ఏమంటారు చూడండి, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఏంటంటమ్మా? హృదయం అనగా ఆత్మ. హృదయం అంటే ఆత్మ, ప్రాణము అంటే శరీరం, రక్తము, ప్రాణం, బ్రతకడం. ఆత్మ, హృదయం అనగా ఆత్మ. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఎక్కడ కూర్చుంటదట? ఆత్మలో టిస్ట్ వేస్తుంది. ఆత్మ కదా అది. ఆత్మ దొంగ అవపడతాడా? అవపడరు. ఆత్మ జ్ఞానం ఉన్నోనికే అవపడుతుంది. ఇప్పుడు చూడండి, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు, సడన్గా నువ్వు పరిశుద్ధంగా ఉన్నాక ఒక వారం అంతా తిక్క ఎటేటో చేసి అన్ని తిక్కలు పనులు చేస్తున్నావు, ఎదుటివాడు గుర్తుపడాలి ఇంట్లో దెయ్యం వచ్చిందిరా అనుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి? వాక్యాన్ని చదువుకయ్యా, కొంచెం నీ దెయ్యం వదులుతుందని చెప్పాలి. వినుట వల్ల విశ్వాసం కలగాలి. వాక్యం వింటుంటే నీ హృదయంలోకి వెళ్ళిపోతుండాలి. అప్పుడు అన్ని ఆ లక్షణాలు, కోపం, క్రోధం, అన్ని అపవాది లక్షణాలన్నీ బయటకు వస్తుంది. వాక్యం నీ హృదయంలో పోతుంది. అప్పుడు నువ్వు ఎలా మారిపోతావు? టోటల్ మారిపోతుంది. నీ జీవితం మార్చేస్తుంది. ప్రతి వారం మార్చడానికి ప్రయత్నం చేసి. అందుకే ఒక సేవకుడిని మీరు ఇప్పుడు చూడండి, దేవుడు ఇజ్రాయేల్ని ఎన్నుకున్నాడు. ఒక ఇజ్రాయెల్ జాతిని ఎన్నుకున్నాడు. ఆ ఇజ్రాయెల్ జాతిని పట్టుకొని దేవుడు మెల్లమెల్లగా డెవలప్ కావాలనుకున్నాడు. వాస్తవం కదా, అబ్రహాం తెలుసు కదా మనకి, అబ్రహాంతోనే కదా అబ్రహాం అవకాశం ఇచ్చిండు. ఆ ఇజ్రాయెల్ని పట్టుకొని ఆయన రాజ్యాన్ని కట్టుకోవాలనుకున్నది. అందరిని ఆక్రమించి చివరికి మళ్ళీ ఇజ్రాయెల్ జాతిని వదిలిందా అపవాది? ఇప్పటికి కూడా వదలలే. ఇంకెవరండి?
అయ్యా సరే నువ్వు అట్లనా, సరే నీ అన్యుల దగ్గరికి వెళ్ళిపోతాను. ప్రపంచంలో అంతమంది అన్యులు ఉన్నారో వాళ్ళని మెల్లగా ప్రేరేపించుకుని వాళ్ళని కట్టుకుంటే వాళ్ళనే వదులుతలే. దేవుడు ఏ రూట్లో వచ్చినా ఆ రూట్లో వాళ్ళని అనగొట్టేస్తుంది. ఇంకెట్లా యేసుక్రీస్తు ఎలా వచ్చిండమ్మా? వాక్యమై వచ్చిండు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 7, 8, 9. నిన్న 4, 5 చదివినాం కదా. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని, యోహాను అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. వాక్యం ద్వారా వెలిగిస్తుంది. ఆయన లోకంలో ఉండెను, లోకమైన మూలంగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. అర్థమవుతుందా? లోకమైనని తెలుసుకోలే. మరి తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి? ఆయన వెలుగు ఆల్రెడీ వచ్చేసింది, వాక్యం అనే వెలుగు వచ్చేసింది. ముందుగా యేసుక్రీస్తు రాకముందు ఏముండే? ధర్మశాస్త్రం ప్రకారంగా ఉండే వాక్యం. ఎప్పుడైతే ఈ వాక్యానికి, ధర్మశాస్త్రానికి, ఈ వాక్యానికి ఎప్పుడు విలువ వచ్చింది? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి 4 సువార్తలు బోధ చేసిండా లేదా? బోధ చేసిన తర్వాత ఈ 12 మంది శిష్యులు యేసుక్రీస్తుని ఉన్నత స్థానంలో తీసుకుపోయారు. దాని తర్వాత మళ్ళా పౌలు గారు ఈ నూతన నిబంధన ఎన్ని గ్రంథాలమ్మా? 27 గ్రంథాలు ఒకటే. మళ్ళా పాత నిబంధనలో మరి ఎన్ని ఉన్నాయండి? అవన్నీ కలిపితే ఇవాళ ఏంటండి? ఒక గ్రంథం, ఒక ఆత్మ గ్రంథంగా మార్చేసారు. పాత నిబంధనలు వాళ్ళకి ఇచ్చాడు ధర్మశాస్త్రం. నూతన నిబంధనకు వచ్చే వరకల్లా ఇలా పాటిస్తే చాలనైనా, పాత నిబంధనలు అవి పాటించాలన్నాడు. నూతన నిబంధనకు వచ్చే వరకల్లా ఇవి పాటించాలి. ఎంత ఈజీగా ఉన్నాయి ఇవి కూడా మనకు కష్టం. బాగా ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడమ్మా? ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 25 వరకు చదివేసి ఎక్కడ దాకా చదివినావు? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21 నుంచి 25 వరకు చదవండి అమ్మా. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా 22 నుంచి చదువు. నీవు క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాచుకొనినను, నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. చూడండి, మరక. మనం ఏమనుకుంటున్నాం? ఫస్ట్ హృదయంలో ఏది కూడా ఎంటర్ కాకుండా నువ్వు చూసుకోవాలి. ఏం చేయాలి? ఇప్పుడు సపోజ్ తెలుసో తెలియక నోరు జారినామనుకో, నన్ను క్షమించు ప్రభాట, కథం అయిపోతుంది. ఇక మనం ఏమనుకుంటాం? ఆ పొద్దున్న చేసినాం కదా, అంత కలుపుకొని ప్యాకేజ్గా సాయంత్రము పశ్చాత్తాపడతాం అనుకుంటు, ఈ లోపల ఇరిపోతావు. ఎప్పటికప్పుడే బైబిల్ ఏం చెప్తుంది? కోపపడు, పాపం చేయ. బైబిల్ ఏం చెప్తుంది? కోపపడు, కానీ పాపము చేయకు. పాపము నీ జీవితాన్ని, నీ ఆత్మకు పతనం. అందుకే ఆ పాపం నీ హృదయంలోకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలమ్మా? ఆత్మను వెలిగిస్తుండాలి. నువ్వు నువ్వు ప్రతిరోజు నిలబడగలుగుతావు. నువ్వు పాటల ద్వారా నిలబడతావా? వాక్యం ద్వారా నిలబడతావా? కొంతమంది వాక్యాల ద్వారా విని నువ్వు బలపడతావా? నువ్వు ఎలాగనన్నా నీ ఆత్మను కాపాడుకో, రోజు రోజుకి కాపాడుకో, ఆత్మలో డెవలప్గా. ఇది కావాలి మనకి. శరీరపరంగా ఎవరైనా డెవలప్ అవుతారు కదా, అర్థమైంది? లోపల ఆత్మను పెంచుకో, వాక్యాన్ని నింపు, ప్రతిరోజు నింపాలి. అందుకే బైబిల్ బాగా చదవాలని. బాగా వినండి, వాక్యంతోనే బ్రతకాలి. అపవాది నీ దగ్గరకు వచ్చిందా, ఏ వాక్యం తెలియదో ఆ రూట్లో వస్తుంది. అందుకే శిరస్సు నుంచి అరికాల వరకు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని కోణాలలో వాక్యంతో నింపేసినవా, నీ దగ్గర రాదు. వచ్చినా ఇంత శోధించిన మళ్ళీ వాక్యంతో అలర్ట్ అయిపోతావు. కాబట్టి అందుకే వాక్యంతో నింపబడాలి. వాక్యమే మనకు ఆధారం. మన జీవితానికి వాక్యమే. వాక్యం హృదయంలో లేదా నిన్ను వచ్చి శోధిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని వాళ్ళరా. ఇంకా ఏమంటున్నాడు? ఇంకా చూడండి దేవుని వాళ్ళరా, చదవమ్మది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలుదేవతలను అనుసరించి పోవు దానను కాను అని నీవెట్లనుకొందువు? లోయలో నీ మార్గము చూడుము, నీవు చేసిన దాన్ని తెలుసుకొనుము. నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడి వడిగల ఒంటెవు, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు. ఏంటంట? పాపానికి ఎలా ఉంటదమ్మా? అలవాటు అయిపోతే బయటపడలేం.
మన కళ్ళ ముంగట ఒక వ్యక్తి భయంకరంగా జీవిస్తే ఇక్కడ ఏమంటాడు యాకోబు 4:17 చూడండి. యాకోబు 4:17 మనమే జవాబు చెప్పాలి. క్రీస్తు సంఘంలో ఉన్నవారు మాత్రం జవాబు చెప్పాలి ఖచ్చితంగా. మీ కళ్ళం కూడా పాతాళం పోవడానికి సిద్ధంగా ఉంటే నువ్వు మంచి హ్యాపీగా ఉంటున్నావు. ఆ భారం లేదా? భారం నీకే పెట్టిండు, నిన్నే సెలెక్ట్ చేసిండు, నిన్నే ఆకర్షించుకొని క్రీస్తు సంఘంలో మెడలు పెట్టి మనల్ని తోసి ఇక్కడ కూర్చోబెట్టిండంటే దేవుడు మిమ్మల్ని లాక్కొచ్చిండు, కూర్చోబెట్టి మీకు ఇవ్వాలనుకుంటే ఎందుకు ఇంత కొంచెం గొప్ప కృపను ఎందుకు కోల్పోతున్నాం మనము? చదవమ్మా. మేలైనది చెయ్యనెరగి అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును. మేలైనది ఏది? వాక్యము. ఇంకా మీకు అర్థం కావాలంటే ఎజికేల్ గ్రంథం 3వ అధ్యాయము 18 నుంచి చూడండి. ఎజికేల్ గ్రంథం 3వ అధ్యాయం 18 నుంచి 21 వరకు ఇక్కడ వాక్యం చాలా మనకి అర్థమైతే చదవండి. ఇక్కడ అవశ్యముగా గ్రంథం 3వ అధ్యాయం 18 నుంచి 21 వరకు అవశ్యముగా నువ్వు మరణం అవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతని హెచ్చరిక చెయ్యకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వాని హెచ్చరిక చెయ్యకయు నుండిన ఎడల ఎవరి గురించి చెప్తున్నాడు? నీకు అర్థమవుతుందా? ఎవరిని అడుగుతాడట? మనల్ని. మరి మీకు ఎందుకు నేర్పిస్తున్నాడు? మంచికి వినేసి బుక్కడంత అన్నం బబ్బుకోవడానికా? వాక్యం వెలిగింది కదా, వెలిగిన వాక్యం ఏం తీసుకొని మంచ కింద పెట్టడానికా? దీపస్తంభం. 10 మందిని వెలిగించాలి. నీ ఆత్మ వెలిగిన తర్వాత ఇంకొక ఆత్మను వెలిగించాలి. ఆత్మ అలాగ చచ్చిపోయేలో కూడా 10 ఆత్మలు సిద్ధంగా ఉండాలి. లేచి 2 అక్కడికి రానైనా కూర్చో. ఏం చేసినావు నా కోసం? ఏం ప్రభా ప్రతి వారం వెలుగుతున్నా ఆరిపోతున్నా. ఇవే కంప్లీట్లుగా. ఇక్కడంటే కంప్లైంట్ చేస్తావు, ఓకే. లాస్ట్ న్యాయపీఠం వచ్చేస్తుంది, అప్పుడే నీ కంప్లైంట్ ఏం పనిచేయవు. ఇట్లా అంటాడు. ఇక ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణం అవ్వును కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. ఇది ఎక్కడ న్యాయం? వాడు చస్తే, మన ఇంటోళ్ళు చస్తే నిన్నెందుకు అడుగుతాడట? నువ్వేనట కారణం, నేనే కారణం. ఎందుకు? నువ్వు వాక్యం చెప్పనందుకు, ఆత్మను ఊపిరిపోయినందుకు, ఆరిపోయే ఆత్మకు వెలిగించలేదు కాబట్టి నిన్నే అడుగుతాడట. నువ్వేమో అమ్మ నా ఆత్మ సేఫ్ నువ్వు అనుకుంటున్నావా? కాదు. ఎందుకు వెలిగించిండు నీ ఆత్మను? ఎందుకు? మనకి ఇంకా కరువు రాలి. పాత నిబంధన ప్రకారంగా నీళ్ళ కరువు వస్తే కుక్క బతికైతే ప్రపంచంది. 1-2 సంవత్సరాలు చాలు. పుట్ట ఎంతమంది ఎగిరిపోతారండి? ఎంతమంది అండి? ఇంకా అలాంటి పరిస్థితిగా రాదు. దేవుడు ఎలా పోషిస్తున్నాడు అండి సిటీలని. ఆ కన్న తండ్రి నిజంగా ఇలా రాజ్యాలు వీళ్ళు ఎవరు ప్రభుత్వం పోషిస్తున్నారు? అసలు నిజంగా ప్రపంచ దేశాలు అంతా దేవునికి, ఆయనకి ఆ అధికారం ఒప్పచెప్తే ఎలాంటి పరిపాలన అండి? అబ్బా ప్రేమ సామ్రాజ్యం ఇది. దేని మృగ సామ్రాజ్యం. మనల్ని దేవుని సామ్రాజ్యాన్ని తీసుకుపోవడానికే మనల్ని ఫిల్టర్ చేస్తున్నాడు. నీకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి? నువ్వు పవిత్రంగా బ్రతుకుతే నీకు శ్రమలు వస్తే వాడు పెడతాడు. నువ్వు పవిత్రంగా లేదనుకో నీకు శ్రమలు రావు, హ్యాపీగా అంటాడు, భలే అంటాడు. ఒక్క క్షణంలో ఆత్మ ఎగిరిపోతుంది. ఎక్కడికి ఎగిరిపోతుంది? ఆత్మదీపం ఆరిపోవడం అవసరం మన జీవితానికి. ఇక్కడ ఏమంటుండే చదవమ్మా. 21 వరకు. అయితే నువ్వు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్టక్రియల నుండి మరణని ఎడల అతడు తన దోషమును బట్టి మరణం అవును గాని ఫస్ట్ ఏమంటున్నాడు? నువ్వు చెప్పు. నువ్వు చెప్పకపోతే అతని రక్తమునకు నువ్వు ఉత్తరవాదివి. నువ్వు చెప్పకపోతే నిన్ను అడుగుతాడట, వాడిని వదిలేస్తాడట. నువ్వు చెప్పినాక కూడా వినకపోతే మన ఆత్మ నేను సేఫ్. అందుకే నేను చెప్తున్నా ప్రతి వారము ఎందుకు తీర్పు గురవుతారు? రోషం నిజంగా తెచ్చుకోండి. ఒకవేళ శక్తి సరిపోలేదా? అడుగు, దేవుణ్ణి అడుగయ్యా. ఇన్ని అడిగింది కదా, ఇచ్చింది కదా, ఇస్తేనే కదా ఇంత బాగున్నావు. ఒక్కసారి అడుగు, ప్రభా ఎందుకు నేను పరలోకానికి ఎక్కిపోవాలంటే నేనేం చేయాలి ప్రభా? ఒక మంచి మాట చెప్పి నేను ముగించేస్తా. 1 పేతురు 2వ అధ్యాయం 29-10 వచనాలు ఎన్నోసార్లు మనం చదువుకుంటున్నాం కదా. ఇది చదువుకొని కొన్ని మాటలు చెప్పి ఇంకా కొన్ని మాటలు మిమ్మల్ని బలపరిచి ముగించేస్తాం. 1 పేతురు 2వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి అమ్మా. అయితే మీరు చీకటిలో నుండి వినండి. ఇక్కడ చీకటి అనే పదం ఎట్లొచ్చింది? మనం అంతా ఆరిపోయిన దీపాలుగా మనం ఉన్నామా లేదా? ఆరిపోయిన దీపాలుగా మనం ఉన్నప్పుడు మనం ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని
చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన చీకటి జీవితంలో నుంచి యేసుక్రీస్తు ఏం చేస్తున్న, యేసుక్రీస్తు ఎంటర్ అయిపోతుంది ఇక్కడ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఏ వెలుగు? వాక్యం అనే వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని, మనల్ని పిలిచిన వాడు యేసుక్రీస్తు పిలిచిండు. ఏం చెప్పమంటారు? వాక్యంలో ఏమున్నాయి? ఆయన గుణాలు ఉన్నాయి, ఆయన లక్షణాలు ఉన్నాయి. ఎలాగొచ్చిండు, ఎలా బ్రతికిండు, ఎలాగ మనల్ని ప్రేమించుడు, ఎలాగ అపవాదిని జయించుడు, అన్ని ఆయన లక్షణాలు. ఆ గుణాల గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ? వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తు ప్రజలము, పరిశుద్ధ జనమును దేవుని సొత్తై ప్రజలై ఉన్నారు. ఇప్పుడు దేవుని పిల్లలు మనం కావాలి అంటే ఆత్మ మనలోకి రావాలి. ఆత్మ అంటే వాక్యం ద్వారా మనం వెలుగుతుంటే ఎవరి పిల్లలం అయిపోతుంటాము? దేవుని పిల్లలం. ఎలాగ అయిపోతుంటాం అంటే యోహాను సువార్త 1:12 చూడండి. ఎవరైతే అంగీకరిస్తారో ఇక్కడ చెప్తున్నాడు చూడండి. స్వకీయుల దగ్గరకు వచ్చిండు యేసుక్రీస్తు. వచ్చిండు కదా, 9:10 ఉంటది. వచ్చిండు, వాళ్ళు అంగీకరించలే, వాళ్ళని మార్చాలని. ఎవరు వాళ్ళు? స్వకీయులు. వాళ్ళు ఎవరు? యూదులు, ఇజ్రాయేలీలు. వాళ్ళని కాపాడడానికి వచ్చిండు. యేసుక్రీస్తు ఎవరి దగ్గర పొమ్మన్నాడు? ఇజ్రాయేలీల దగ్గరికే పో, నశించిన గొర్రెల దగ్గరికే పో, అన్యుల దగ్గరికి పోవద్దన్నాడు. ఎందుకు? వాళ్ళకది తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఎంత మంచి దేవుడు అండి! దేవుని పిల్లలు అగుటకు అధికారం ఇచ్చిందంట. మరి దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో. ఇప్పుడు యేసుక్రీస్తు అన్నాడు కదా భూమి మీద, అయ్యా 12 మంది అపోస్తులు మేము ఎలా ప్రార్థన చెయ్యాలయ్యా, మాకు ఏం తెలియదంటే ఎలాగని చెప్పిండు యేసుక్రీస్తు? తండ్రిని నేనే, యేసుక్రీస్తుని నేనే, పరిశుద్ధాత్మ నేనే, ముగ్గురు నేనే, నాకే భజన చేయండి అని చెప్పిండా? ఏం చెప్పిండు యేసుక్రీస్తు? పరలోకమందున్న మా తండ్రి. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అంటే మనం దేవుని పిల్లలు కావాలంటే మనం ఏం చేయాలంట? ఈ వాక్యానుసారంగా మనం బ్రతుకుతే దేవుని పిల్లలుగా మారిపోతున్నాం. అంటే ఇప్పుడు మన ఆత్మదీపాన్ని ఎలా వెలిగించుకోగలుగుతున్నాం? వాక్యం అనే వెలుగు మనలోకి వచ్చిందనుకో, ఆటోమేటిక్గా నువ్వు వెలుగుతుంటావు. నీవు వెలిగింది కాక 10 మందిని వెలిగిస్తుంటావు. ఆ టాలెంట్ నీకు ఉంది. నాకేందిలే నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఎలాగనన్నా ఉపయోగించవచ్చు, ఎలాగనన్నా సువార్త తీసుకుపోవచ్చు. 3 పూటలు మనం తింటున్నాం కదా, అమ్మ 3 పూటలు అయిపోయింది చాలు, కథ మళ్ళీ రేపు ఆలోచిద్దాం. చాలామంది ఏం చేస్తున్నారు? రేపు ఏం వండుకుందాం, రేపు ఏం టిఫిన్ చేసుకుందాం, ఎల్లుండి ఏ టిఫిను, ఎల్లిపోద్దు, రేపు ఏ వాక్యం చెప్పాలి, రేపు ఎవరికి చెప్పాలి, ఇవి లేవు. దానియేలు గ్రంథం 12:3 దానియేలు గ్రంథం 12:3 బుద్ధిమంతులైతే, మీరు బుద్ధిమంతులైతే. ఆకాశ మండలాన్ని అంటే జ్యోతులతో ఎందుకు పోలుస్తున్నాడు అంటే, జ్యోతి మనల్ని వెలిగిస్తుందా లేదా? మనల్ని ఎక్కడో ఉండి ఒక నక్షత్రంగా మనకు ఆ కాంతిని ఇస్తుంది. కనీసం ఎక్కడో ఉన్న ఆ నక్షత్రం మన భూమి మీద కాంతినిస్తే నువ్వు ఎక్కడో ఉన్నావు. దేవుని దృష్టిలో నువ్వు వాక్యానుసారంగా ఉండి నీ ఆత్మదీపాన్ని వెలుగుతుంటే ఆయనకి వజ్రాలాగా అవబడుతున్న హృదయాలలో వాక్యం వెలుగుతుంది అనుకో, ఆయన సంతోషిస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. అంటే ఎంతమంది చెప్తావు? నీ కెపాసిటీ. చచ్చిపోయే లోపడే అనేకులను తిప్పుతావా? చెప్పండి. వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించే. అనేక మందులు దేవుని వైపు తిప్పుతానంట. నిరంతరం భూమి మీద ఉన్నంత వరకు ఒక చరిత్ర సృష్టించిపోవాలి. ఇప్పుడు చూడండి, ఈ తరానికి 26 సంవత్సరాలు పడుతూ లేస్తూ సువార్త కానీ, పైసలు కానీ, జీవితం కానీ అన్నీ జరుపుకుని టక్ మన ఒకరోజు ఆగిపోతుంది. పోయిండ్రా ఈ పొగరబోత అనుకున్నారు అనుకోండి. పౌలు గారిని ఏమన్నారు తెలుసా? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 18, 19, 20 చూడండి. అపోస్తుల కార్యాలు జీవవాక్యము చేతబట్టి
ఆ యూదులకు ధర్మశాస్త్ర బోధకులకు చెప్పుతుంటే ఆయనని ఎంత ఏలం చేసిరో చూడండి ఇక్కడ. ఎపికూరీలలోనూ స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పున్నది ఏ బోతంట, ఈ వదరుబోతు చెప్పున్నది తిండిబోతు, నిద్రబోతు, ఆంబోతు, తాగుబోతు, తిండిబోతులు, ఈ బోతులు ఉన్నాయి. వాక్యం చెప్పేవానికి ఏ బెదిరిస్తురట, ఒకరబోతు అంట. ఎంత అన్యాయం అండి. అపవాది పేరు పెట్టేసిందా? చదవమ్మా. ఈ వదరుబోతు చెప్పున్నది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసుని గూర్చియు పునరుత్థానమును గూర్చియు ప్రకటించను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. అంతటా వారు అతన్ని వెంటబెట్టుకొని అరియోపగుసు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో, ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా? కొన్ని కొత్త సంగతులు మా చెవులను వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట ఎందును. సంగతి మనం కూడా అలా ఉన్నామా? ప్రతి వారం ఈ వారం ఏ అంశం చెప్పుకొస్తాడు, ఏంటండి ఈ వారం ఏ అంశం చేసుకొస్తాడు అని వినేసి వదిలేయడానిక? మీరు కూడా నన్ను ఒకరబోతు అనుకుంటుర్రా? ఒకరబోతు చెప్పే మాటలు మీరు టైంపాస్గా ఆనాడు యూదులు ధర్మశాస్త్ర బోధకులు కూడా అలాగనే ఏం చేసిరట, ఏదో కొత్త సంగతి ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలము గడుపుతున్నారట. మనం కూడా ఆ లిస్టులో ఉన్నామా? కాలం గడుపుతున్నారా? మీ కాలం మంచిది, ఓకే. దేవుని కాలం కూడా ఒక రోజు వస్తుంది. మీ ఆయుష్ కాలం తగ్గిన తర్వాత దేవుని కాలం వస్తుంది. అప్పుడు నువ్వు కాలం పెంచమన్నా పెంచడు. హిజ్కియా రాజు తెలుసు కదా, దేవుడు ఎందుకు ఇచ్చిండు 15 సంవత్సరాల ఆయుష్ని ఎందుకు ఇచ్చిండు? దేవుడు పని చేసి 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 ఆయుష్ కాలం నాయనంగా నువ్వు దగ్గర పడ్డది, చనిపోబోతున్నావు అనగానే గోడ వైపు తిరిగి తండ్రిని మొరపెట్టిండు, దేవా ఇంకొక 15 సంవత్సరాల ఆయుష్ని అన్నాడు. ఆ 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తే ఏం చేసిండు ఆయన? ఇలా మనకు కూడా ఆయుష్ని ఇచ్చింది అనుకో, ఇలా ఇంకా ఇస్తూనే ఉన్నాడు. కానీ ఏం చేస్తావు? ఈ చిన్న జీవితంలో పెద్ద పెద్ద పనులు కాదు, సత్క్రియలు అని ధనం మూట కట్టుకొని నెత్తి మీద పెట్టుకొని మనం మరణించాలి. ఆ సత్క్రియల ద్వారా యేసు పిలుస్తాడు. లే అనగానే లేవగానే సత్క్రియలతోనూ ముంగడ ఉంటా. నీకు ఇచ్చిన ఫలాలు ఏం చేసినావు, నీకు ఇచ్చిన బాధ్యత ఏం చేసినావు చూడంగా, నా భలే దాసుడు అదిరా, నీకోసమే సిద్ధపడింది రాజ్యం అని తీసుకుపోతాం. ఇక మనం ఏం చేస్తున్నాం? ఏ దేశం వాళ్ళు ఎలా ఉన్నారట, టైంపాస్కి విన్నాం అనుకో, వింటున్నాం ఒక టక్ మనే ఎగిరిపోతాం. ఆత్మని తీసేస్తాడు. తీసేసిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? ఏంటి? హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయం 38, 39. హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయము 38, 39. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనకకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఏందట? మళ్ళీ చదవమ్మా. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును గాని అతడు వెనకకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఎందుకు సంతోషం ఉండదట? ఎవరు అడుగుతున్నారు ఆత్మకు సంతోషం ఉండదని? దేవుడు అడుగుతున్నాడు. మన ఆత్మ దీపము ఎలాగ వెలిగించుకోవాలి? వాక్యం. పొద్దున్న లేవంగానే ఫస్ట్ ప్రార్థనతో పికప్ చేసుకోవాలి. ప్రార్థన చేసుకొని, కుటుంబ ప్రార్థన చేసుకొని, అవకాశం ఉన్నాక కొన్ని కార్యక్రమాలు చేసినాక ఒక 5 చాప్టర్లు చదివి బయటికి వెళ్ళు. ఆ బయటికి వెళ్తుండు నువ్వు చదివినంతా ధ్యానం చేస్తున్నావు. అపవాదికి అవకాశం ఇవ్వద్దు. ఆత్మదీపాన్ని ఇలాగానే కాపాడుకునేది. ఎలాగనుకుంటున్నారు కాపాడేది? నేను ఎప్పుడూ ఒక ఉపమానం చెప్పేదండి. ఈ పచ్చిక ఉంటుంది కదా, బర్రెలు మేసుకుంటా పోతుంటాయి. సడన్గా మేసుకోగానే మేసే కాడ పచ్చగానే ఉంటుంది, కానీ ఆ బర్రె అంత చూసి ఆడ పచ్చగా పడుతుంది. ఆడేముండదు, అదే గడ్డి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉన్న గడ్డి ఆడనే ఉంటుంది. మేచి ఒక దగ్గర మూల కూర్చుంటారు. కూర్చున్న తర్వాత తిన్నది ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని మీరేం చేసుకోవాలి? నెమరు వేసుకోవాలి. వేసుకుంటారా? నెమరు వేసుకుంటే వాక్యం హృదయంలోకి వస్తున్నట్టు. చదివింది నెమరు వేసుకోవాలి, పని చేసుకుంటూ నెమరు వేసుకోవాలి. ఎన్నో ఉన్నాయి. ఎందుకు టైం పాస్? నేను నిజంగా అనుకుంటున్నా, ఈ వారం నుంచి మీ హృదయాల్లో మార్పు వస్తుంది అనుకుంటున్నా, మీ కుటుంబాలలో మార్పు వస్తుంది అనుకుంటున్నా, నూతనంగా మారుతారని ఆశపడుతున్నా.
అందరూ ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు మొదలుకొని అందరు శిష్యులుగానే ఉండాలి. శిష్యులకు అందరికీ పని ఉంది, విశ్వాసులకు ఏమి లేదు. విశ్వాసులకు ఏమి లేదు పని. అన్ని సంఘాలలో విశ్వాసులు ఉన్నారు, ఈ సంఘంలో శిష్యులుగా ఉన్నాం. నువ్వు దేవుని పని చేయనప్పుడు దేవుడు నీ పని ఎందుకు చేస్తాడు? నీకు ఆపద రాదా? ప్రభువా చూసిర్లే ఏం చేసినావని ప్రభు అని అడుగుతున్నావు. ఎవరి ప్రార్థన వాళ్ళే చేయాలి, ఎవరి శ్రమ వాళ్ళే, ఎవరి సిలువ వాళ్ళే మొయ్యాలి. రేపు న్యాయస్థానం దగ్గర అమ్మ రాదు, అక్క రాదు, చెల్లి రాదు, భర్త రాడు, ఎవరాలు, నువ్వే నిలబడాలి. ఒంటరి పోరాటం, ఒంటరిగా నిలబడాలి. ఏం చేసావు అంటే అమ్మ ఎక్కడ, నాన్న ఎక్కడ, ఇక్కడ ఉంటారు, ఆడెవ్వరు ఉండరు. నువ్వే నిలబడాలి, నువ్వే వాక్యం చెప్పాలి, నువ్వే అన్నీ సిద్ధం చేసుకో. మార్పు వస్తుందని ఆశపడుతున్నా, మీలో మార్పు వస్తుందని అనుకుంటున్నా. మరి ఈ పాట వేసి మునించేస్తాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నిన్న ఈరోజు అనేక సంగతులు మాకు తెలియజేశావు. మా బలహీనతలు, మా బాధలు, మేము ఎలా ఎదగాలి, ఎన్నో సంగతులు నాయన. వాక్యం 66 గ్రంథాల ద్వారా ఎన్నో సంగతులు మాకు తెలియజేశావు. బిడ్డలునైనా వాక్యంలో నీ బిడ్డల హృదయాలలో మోసుకొని పోతున్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దేవా. వాక్యం ద్వారా ఈ బిడ్డలందరినీ నాయన నా దగ్గరికి తీసుకొచ్చి నా మాటలు మీ మాటలుగా వినడానికి గొప్ప అవకాశం ఇచ్చావు నాయన. మరి లోకంలోకి పోతున్నారు, ఎంతో భయం వేస్తుంది. తిరిగి మళ్ళీ ఎలా రాబోతుర్రో, ఏ విధంగా రాబోతున్నారో దేవా. ఒక్కసారి నాయన ఆనాడు నీ కుమారుడు ప్రార్థన చేస్తుండగా తండ్రి, ఇగో మీరు నాకు ఇచ్చిన ఈ శిష్యులను మీరు కాపాడండి, దుష్టుని నుంచి కాపాడండి అన్నావు. నిజంగా దేవా, నిజంగా తండ్రి ఒక్కసారి నాయన ఉన్న కొద్ది మంది కూడా అపవాది ఉండనీయకుండా, కుటుంబాలలో ఎన్నో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, బిడ్డలు ఎంతో వేదన పడుతున్నారు. నీ మంది ఎదగాలని, నీ కోసం పని చెయ్యాలని, కానీ అపవాది ఎన్నో విధాలుగా ఉచ్చులు పెట్టి ఆ ఉచ్చుల ద్వారా అనేక మందిని తన వైపు తిప్పుకుంటాను దేవా. ఒక్కసారి బిడ్డల వైపు చూడండి, నా కన్నీటితో నీ పాదాలు కడుగుతా దేవా. తండ్రి ఏ ఒక్క బిడ్డ కూడా నశించిపోకుండా నీ కోసం నిలబడే ఒక ఆత్మశక్తిని బిడ్డలకు దయచేయండి దేవా. కృప చూపించండి. కుటుంబాలకు ఒక్క దేవదూత కావలిగా ఉంచి భద్రపరచండి దేవా. ఈ బిడ్డలు చివరి వరకు నిలబడే విధంగా సహాయం చేయండి. మరి ఇప్పటి వరకు విన్న మాటలు నైనా ఎత్తుకపోకుండా, అపవాది ఎత్తుకపోకుండా హృదయంలో ఫలించే విధంగా, మరి ముఖ్యంగా కుటుంబాలలో శాంతి సమాధానం లేని కుటుంబాలు ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు దేవా, నీకోసం బ్రతికాలనుకో, నీకోసం పని చేయాలనుకున్న బిడ్డలు తండ్రి, ఒక్కసారి కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఎప్పుడునూ ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమె అందరికీ వందనాలండి. దేవుని వలన